ఈ మధ్యకాలంలో ఎయిర్ కండిషన్ల పాలు విపరీతంగా పెరిగిపోయింది, లేదంటే కూలర్లు, లేదంటే ఫ్యాన్, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఆఫీసెస్ లో కనుక చూస్తే మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఉంటాయి, మొత్తం ఎక్కడికెక్కడ చల్లగా అంటే లోపల చలుగుట్టేటువంటి పరిస్థితులు. సో డెస్పరేట్ కొన్ని సందర్భాల్లో మిట్ట మధ్యాహ్నం పూట ఏసీలో ఉండి ఒకేసారి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో చాలా మంది మళ్ళీ సిక్ అయ్యేటువంటి అవకాశం. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీరు గమనిస్తే చాలా మంది పేషెంట్స్ ఈ కంప్లైంట్ చెప్తా ఉంటారు. అప్పటిదాకా కూలర్లో ఏసీల్లో ఉంటారు ఇంట్లో, ఒక్కసారిగా అవసరం కోసం బయటకు వచ్చేస్తారు. దన్మని ఈ టెంపరేచర్ మార్పులో ఇమీడియట్ గా వచ్చినటువంటి హీట్ వేవ్ గానీ స్ట్రోక్ గానీ తగలగానే ఈ చెవుల నుంచి లోపలికి వెళ్ళగానే ఇమీడియట్ గా పేషెంట్ అక్కడికి అపస్మారక స్థితిలో పడిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాగ చాలా మంది చనిపోయేటువంటి కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. కొంతమంది అదృష్టవంతులు హాస్పిటల్ కి చేరుకుని ఇమీడియట్ గా ట్రీట్మెంట్, దీన్నే హీట్ స్ట్రోక్, సడన్ హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇమీడియట్ గా బాడీగా తగలగానే అమినో యాసిడ్స్ ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో విపరీత టెంపరేచర్, ఆ 2 క్షణాల్లో టెంపరేచర్ ఒక్కసారిగా 105, 104 డిగ్రీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి 104, 105 డిగ్రీస్ టెంపరేచర్ వెళ్ళిందో ఇమీడియట్ గా పేషెంట్ అన్కాన్షియస్ లెవెల్కి వెళ్ళి పడిపోయిన తర్వాత పక్కన వాళ్ళు నీళ్లు జల్లి లేపి తీసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సో ఇటువంటి చాలా ఈ మధ్యకాలంలో కనుక చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది ఇటువంటి ప్రాబ్లం. అంటే ఏసీలో అప్పటి వరకు ఉండి దీనికోసం ఏం చేయాలంటే ముందు ఏసీలో నుంచి నాన్ ఏసీ రూమ్ లో కొంచెంసేపు గడపడం, కనీసం ఒక పావు గంట బాడీని ఇందాక చెప్పిన అక్లమటైజేషన్ ప్రాసెస్ కి అలవాటు చేయటం. ఈ అక్లమటైజేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఏసీ రూమ్ నుంచి నాన్ ఏసీలోకి తప్పకుండా కాసేపు ఉండి ఆ తర్వాత మీరు ఆ టెంపరేచర్ కి వెళ్ళగలిగితే, ఏదైతే మీరు అనుకున్న టెంపరేచర్ బయటికి టెంపరేచర్ కి వెళ్ళగలిగితే మీకు చాలా సేఫ్ ఉంటుంది. ఒకసారిగా మీరు ఈ కోల్డ్ 18 డిగ్రీస్ టెంపరేచర్ నుంచి ఒక్కసారిగా 45 డిగ్రీస్ అంటే డబుల్ ది టెంపరేచర్ మీరు ట్రై చేస్తారు. ఇప్పుడు డబుల్ టెంపరేచర్ ట్రై చేస్తారు, ఇమీడియట్ గా పేషెంట్ కి స్ట్రోక్ వచ్చే అవకాశం, హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం. సో మనం చూస్తూ ఉంటే ఆఫీసులలో అంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ వర్కింగ్ కండిషన్స్ అట్లా ఉన్నాయనుకోండి, చాలా ఆఫీసులో దే విల్ మెయింటైన్ 16 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ మనం ఎయిర్ కండిషన్. ఈవెన్ ఆఫీసెస్ లో కూడా చూస్తే 16 or 18 ఏదో పెట్టుకొని కూర్చొని ఉంటారు. సో అది కొంచెం చలబుడుతూ ఉంటుంది, అయినప్పటికీ దే విల్ ట్రై టు బేర్ ఇట్. ఎందుకంటే ఎస్పెషల్ గా ఈ సమ్మర్ లో కనుక చూస్తే ఇంకా అటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్? అంటే మనము ఎస్పెషల్ గా ఎయిర్ కండిషనర్స్ కనుక మెయింటైన్ చేసే వాళ్ళైతే వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్? ఎట్లా ఉంటే బాగుంటుంది? ఐడియల్ టెంపరేచర్ అంటే ఒకళ్ళు కోల్డ్ ఇష్టపడతారు, ఒకళ్ళని హాట్ క్లైమేట్ ఇష్టపడతారు. సో మీ శరీరం ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఏ టెంపరేచర్ లో మీకు బాగుంటుందో ఆ టెంపరేచర్ వాడుకోవడం ఉత్తమమైంది. జనరల్ గా అందరూ కూడా 24 నుంచి 28 వరకు అందరూ హ్యాపీగా ఉంటారు. జనరల్ మెయింటెనెన్స్ టెంపరేచర్ 24 to 28. ఎప్పుడైతే 32 డిగ్రీ సెల్సియస్ దాటుతుందో అప్పటి నుంచి మనమే ఫీవర్ అంటున్నాం దాన్ని. 32 ఏదైతే 98.6 సెల్సియస్ దాటినప్పుడు ఫారెన్ హీట్ దాటప్పుడు 98.6 ఫారెన్ హీట్ దాటప్పుడు టెంపరేచర్ ఏమంటున్నాం 32 అబోవ్ నుంచి అంతా కూడా మనం ఏమంటున్నాం అంటే దాన్నే హైపర్థర్మియా అంటాం, అంటే దాన్నే ఫీవర్ అంటున్నాం. సో జనరల్ గా ఎవరైనా సరే 22 to 26 మధ్యలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఇలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళు. కొంతమందికి కోల్డ్ క్లైమేట్ అంటే ఇష్టం ఉంటుంది. కోల్డ్ క్లైమేట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు 18 కానీ 16 కానీ దాంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారు.